అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం సహాయకరంగా చదువుకుందాం. దయచేసి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. మంచిది. మనం చదువుకున్న లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేవు మా దేవానికి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తాము. ప్రభువా, మిమ్మల్ని ఆరాధన చేయడానికి మా ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి మా ఆరాధన అంగీకరించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, ఇదిగో ప్రభువా, మీ వాక్యం మేము చదువుకుని ఉండగా ఆ వాక్యాన్ని మాకు పంచిపెట్టండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిదిద్దండి. మీ కొరకై ప్రయోజనకరమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచుమని, మీ నామాన్ని మహింపరచుకోమని, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుకున్న లేఖనంలో మనం ఆలోచన చేయగలిగితే 2వ అధ్యాయం 6వ వచనంలో పాటుపడిన వ్యవసాయకుడే అని మనం చూస్తా ఉన్నాం. ఒక చిన్న వర్డ్ స్టడీ, పద ధ్యానాన్ని మనం ఈరోజు చేద్దాం. వ్యవసాయకుడు, వ్యవసాయకుని యొక్క పని ఏమిటి? నెంబర్ 1. అలాగే రెండవదిగా వ్యవసాయకుని అవసరతలు. మూడవది, వ్యవసాయకుడు ఎలా పనిచేయాలి. నాలుగవది, వ్యవసాయకుని ఫలం ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. మంచిది. ఇక్కడ పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఒక విశ్వాసికి చాలా సూచనలు ఉపయోగించాడు ఈ యొక్క 2వ అధ్యాయంలో. అంటే కొన్ని ఉపమాన రీతిగా కొన్ని విషయాలు మాట్లాడాడు. సో ఎలాంటి సూచనలు ఉపయోగించాడంటే అక్కడే 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని ఇక్కడ రాసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విశ్వాసిని మాట్లాడే మాట అపోస్తలుడైన పౌలు తిమోతిని ఏమంటా ఉన్నాడంటే కుమారుడా అని పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నామండి. రెండవది, అక్కడే 2వ అధ్యాయం 2వ వచనములో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ ఒక విశ్వాసిని దేనితో పోలుస్తూ ఉన్నాడంటే బోధకుడుగా పోలుస్తూ ఉన్నాడు. పిల్లలు మనం గమనించగలిగితే ఒక విశ్వాసి బోధకుడు అని మనం చూస్తున్నాం, టీచర్ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, ఇక్కడ ఒక విశ్వాసిని ఒక సైనికుడిగా, సోల్జర్గా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 1 కుమారుడుగా, 2 బోధకుడుగా, 3 సైనికుడిగా ఇక్కడ పోల్చినట్లు మనం చూస్తున్నాం. 4వది, అక్కడే 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ జట్టి అయిన వాడు, ఇక్కడ జట్టి అయిన వాడుగా ఒక విశ్వాసిని పోలుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ అథ్లెట్గా ఇక్కడ ఒక విశ్వాసిని పోలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ అధ్యాయం 6వ వచనంలో వ్యవసాయకుడుగా, ప్రతి విశ్వాసి వ్యవసాయకుడు, ఫార్మర్గా ఇక్కడ అపోస్తలుడైన పౌలు పోల్చాడు.
అలాగే 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను అని ఇక్కడ పోలుస్తా ఉన్నాడండి. ఎవరితో పోలుస్తా ఉన్నాడు? పనివానిగా, వర్కర్గా పోలుస్తున్నట్లు మనం చూస్తాం. అలాగే ఆఖరిగా ఇంక 2 చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ విశ్వాసిని దేంతో పోలుస్తూ ఉన్నాడు? పాత్రలతో పోలుస్తూ ఉన్నాడు, వెజల్స్తో పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఆ మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట చదువుకుందాం. చివరి వచనాలు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ విశ్వాసిని దేనితో పోలుస్తూ ఉన్నాడు? దాసుడితో పోలుస్తూ ఉన్నాడండి. బాండ్ సర్వెంట్తో పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక విశ్వాసిని పోల్చే విధానం, ఇక్కడ ప్రతి విశ్వాసి కూడా ఒక కుమారుడుగా, అలాగే ఒక బోధకుడుగా, ఒక సైనికుడిగా, అలాగే ఒక జట్టి అయిన వాడుగా, ఒక వ్యవసాయకుడిగా, ఒక పనివాడుగా, ప్రతి విశ్వాసి ఒక పాత్రగా, అలాగే దాసుడుగా ఇక్కడ అపోస్తులైన పౌలు వర్ణించినట్లు మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి వ్యవసాయకుడు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తా ఉన్నాం. ప్రియరా, ప్రతి విశ్వాసి మన వ్యవసాయకుని యొక్క పని ఏంటంటే, ప్రాముఖ్యంగా వ్యవసాయకులు ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారు వారి యొక్క పని ప్రాముఖ్యంగా ఏంటంటే విత్తడం, కోయడం, సోయింగ్ అండ్ రీపింగ్. పిల్లలు మనం గమనించగలిగితే అందరూ వ్యవసాయం నుండి వచ్చిన వారు, వ్యవసాయం కుటుంబాల నుండే వచ్చిన వారు. సో ప్రతి విశ్వాసి ఇక్కడ మనం వ్యవసాయం గురించి చూస్తాం, అలాగే ఆత్మీయ పాఠాలు కూడా మనం గమనించగలుగుతాం. పిల్లరా, ప్రతి విశ్వాసి ఒక వ్యవసాయకుడు అంటే దేవుని యొక్క పొలములో పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో ఒక విశ్వాసి ప్రతి వ్యవసాయకుడు, అలాగే వ్యవసాయ రంగంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి వ్యవసాయ రంగంలో పనిచేస్తాడు అక్షరార్థంగా. ప్రియులారా, మనం జీవించే జీవితంలో ఏదో ఒక రంగంలో మనం నిమగ్నమై ఉంటాం. వ్యవసాయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సేవా రంగంలో కానీ మనం నిమగ్నమై ఉంటాం. సో ఉద్యోగ రంగంలో, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో అది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు. అయితే దేవుని యొక్క రంగములో, సేవా రంగములో కూడా ప్రతి విశ్వాసి తన పాత్రను వహించవలసిన అవసరత ఎంతో ఉందండి. సో ఈ దినాల్లో మరి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షాలు గత రోజుల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రతి వ్యవసాయకుడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. భూమిని సేద్యపరుచుకొని చక్కగా భూమిని సేద్యపరిచి రెడీగా ఉంచాడు అన్నమాట. వర్షం పడితే చక్కగా నాటడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అదును చూసి విత్తనం వేయడానికి ప్రతి వ్యవసాయకుడు సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఒకవేళ గత సంవత్సరం పంటలో నష్టం వచ్చిందా? ఒకవేళ చక్కగా పంట పండి అమ్మే సమయానికి రేట్ లేదా? నిరాశలో మిగిలిపోయావా? బాధలో చిక్కుపోయావా? అప్పుల్లో అణగారిపోయావా? అయితే దేవుడిస్తున్న నిరీక్షణ ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చదువుకుంటే 126వ కీర్తన 5-6 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. 126వ కీర్తన 5-6 వచనాలు సహాయకరంగా చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. పిల్లరా, విత్తనం విత్తే ముందు దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఎలా పంట కోస్తారంట? సంతోషగానముతో, అంటే మంచి సంతోష పాటతో మనం పంటను కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. సో కన్నీళ్లు విడుస్తూ దేవుని ఎదుట
ప్రభు దగ్గర నీవు నష్టపోయినప్పుడు ప్రభు దగ్గర మనం మోకరించి కన్నీళ్లు విడుస్తూ మనం విత్తనం వేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన మంచి పంటనిచ్చేవాడు. ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించేవాడు, మనల్ని గొప్ప చేసేవాడు. ఏ తెగులు కూడా నీ పంట మీదకి రాకుండా ఆయన చక్కగా ఆశీర్వదించి మంచి పంటను ఆయన అనుగ్రహించేవాడండి. నిజంగా దేవుని వాక్యంలో మనం ఆలోచించగలిగితే మరొక విత్తనం కూడా మనం గమనించగలిగితే యోబు రాసిన గ్రంథములో 4వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట ఉంది. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు అని లేఖనం కూడా సెలవిస్తా ఉన్నాను. సో నేను చూసినంత వరకు, యోబు చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. సో మనం ఇక్కడ ఒక లైఫ్ ప్రిన్సిపల్స్ ఒక 4 మనం గమనించగలిగితే, ఒకటి, మనం విత్తకుండా మనం కోయలేము. కీడన్నా విత్తాలి, లేకపోతే మంచన్నా విత్తాలి. ప్రియులారా, ఆత్మీయులుగా మనం విత్తకుండా కోయలేము. ఒకటి. 2, విత్తిన తర్వాత ఖచ్చితంగా సమయానికి కోస్తాం అన్నమాట. విత్తిన తర్వాత ఖచ్చితంగా సమయానికి కోస్తాం, విత్తిన తర్వాత పంట ఖచ్చితంగా కోస్తాం అన్నమాట. ప్రియులారా, గమనించండి, ఒకటి, విత్తకుండా కోయలేం. 2, విత్తిన తర్వాత ఆ పంటను ఖచ్చితంగా కోస్తాం. నేను కోయినన్నా దేవుడు కోపిస్తాడు అన్నమాట. 3వది, విత్తిన తర్వాత సమయానికి కోస్తాం. ప్రియులారా, ఒక టైం ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. సో సమయానికి మనం కోస్తాం. 4వది, విత్తిన తర్వాత మనం కొంచెం విత్తితే మరింత కోస్తాం అన్నమాట. పిడికిడి విత్తనాలు విత్తుతాం, కానీ పంట సమృద్ధిగా కోస్తాం. అలాగే అక్షరార్థంగా సరే, ఆత్మీయంగా సరే, ఈ యొక్క లైఫ్ ప్రిన్సిపల్స్ మన జీవితంలో ఉంచుకొని బహు జాగ్రత్త కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. పిల్లరా, మనము కీడు విత్తామంటే కీడునే కోస్తాం అన్నమాట. మనం మంచి విత్తితే మంచి కోస్తాం, ఖచ్చితంగా కోస్తాం. ఆలోచించేద్దాం. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏం విత్తాలో మనం ఆలోచన చేస్తూ ముందు కొనసాగే వారంగా ఉండాలి ప్రతి విశ్వాసం. సో భవిష్యత్తులో జరగబోయేది ఆలోచన చేసి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం విత్తేటప్పుడు అది బహు జాగ్రత్త కలిగి మేలు నిత్య వారంగా మనం ఉండాలి. లేకపోతే దాని యొక్క తీవ్రత, దాని యొక్క పర్యావసనం చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా కన్నీరు తీసుకొస్తుంది, చాలా అవమానాన్ని తీసుకొస్తుంది, చాలా నిందను తీసుకొస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మనం ఇతరుల్ని అట్ చేసేటప్పుడు ఈజీగా అట్ చేసి మనం నవ్వుకుంటాం, కానీ ఆ తర్వాత మనల్ని ఒకరు అట్ చేస్తారని ఆలోచన చేయాలి. సో విత్తిన తర్వాత చక్కగా మనం కోస్తాం. దేవుడు కోయకుండా, కోసివేయకుండా ఎంత మాత్రం కూడా ఊరుకోడండి. సో మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనం విత్తువారి యొక్క పని మనం చూస్తూ ఉన్నాం. విత్తేవారు ఏం చేస్తారు? ఖచ్చితంగా పంటను విత్తుతారు, అలాగే పంటను కోసేవారుగా మనం చూస్తాం. వ్యవసాయం యొక్క పని ఆలోచన చేయగలిగితే విత్తడం, 2 కోయడం. పిల్లరా, మన జీవితంలో ఒక ఆత్మ సంబంధిగా, ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం విత్తేవారంగా ఉండాలి. దేవుని స్వార్థను మనం విత్తేవారంగా ఉండాలి. ఆ ఫలాలు మనం కోసుకునే వారంగా ఉండాలి. దేవుని వార్త, దేవుని ప్రేమ మనం విత్తినప్పుడు అనేక మంది క్రీస్తుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఫలాల్ని మనం అనుభవించగలుగుతాం. సో ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో మనం సహాయకరంగా చదువుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన విధానం. సో ఆమె రక్షింపబడి ఆ తర్వాత ఆమె గ్రామంలోకి, సమరయ గ్రామంలోకి వెళ్ళి ఆమె విత్తినట్లు మనం చూస్తూ ఉంటే 4వ అధ్యాయం 35వ వచనంలో, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. పిల్లరా, అక్కడ సమరయ స్త్రీ అక్కడున్న గ్రామంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని విత్తింది. అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారండి. సో వారితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని తెలియజేస్తా ఉన్నాడు. సో వారు రక్షింపబడి వచ్చారు. వారికి యేసుక్రీస్తు వారు
ఒక కాల్ తెలియచేస్తా ఉన్నాడు. ఆ పొలాలు చూడండి తెల్లవారినవి, అవి కోసేవారు కావాలని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో కూడా మనం రక్షించబడ్డాం, మనము చక్కగా రక్షించబడ్డాం. అయితే మనము ఒక ఆత్మీయులుగా విశ్వాసులుగా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రజల్లో విత్తే వారంగా ఉండాలండి. సో నమ్మని వారి మధ్య దేవుని సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం గురించి మనం స్పష్టంగా వారికి తెలియచేసినప్పుడు, దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో విత్తినప్పుడు అవి ఖచ్చితంగా ఫలిస్తాయండి. సో అవిశ్వాసుల మధ్య విత్తడం ద్వారా వారు ఏం పొందుతారండి? రక్షణ పొందుతారు. వారు దేవుని పిల్లలవుతారు, దేవుని రాజ్యములో వారు కట్టబడతారండి. సో దేవుని రాజ్యం కట్టబడడానికి మనం ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడతాం. సో రెండవది, మనము దేవుని వాక్యాన్ని విశ్వాసుల మధ్య విత్తడం ద్వారా, దేవుని వాక్యాన్ని విశ్వాసుల మధ్య విత్తడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. విశ్వాసులు క్షేమాభివృద్ధి చెందుతారు. విశ్వాసులు చక్కగా దేవుని యొక్క వాక్యములు అనుభవ జ్ఞానం చేత జీవించడానికి, వివేకంతో ముందు కొనసాగడానికి చాలా మంచి అవకాశం ఉంటుందండి. సో రక్షింపబడిన విశ్వాసికి దేవుని వాక్యం ప్రకటించాలి. సో దేవుని వాక్యము సహోదరులుగా మనం పంచుకోవాలి. దేవుని వాక్యము దేవుని దాసుల ద్వారా మాత్రమే కాదు, కానీ బోధకుల ద్వారా మాత్రమే కాదు, కానీ సహోదరులు కలిసినప్పుడు, వారు వాక్యం చేసేటప్పుడు, లేకపోతే విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని డిస్కషన్ చేసుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని సహోదరుల మధ్య విత్తినప్పుడు, సహోదరులు సరికాని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వారికి మనం చక్కగా సహోదరులు కానీ వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో విత్తుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడం ద్వారా మనం మంచిగా ఫలాన్ని ఫలిస్తామని. అది ఆత్మఫలం మనం గమనించగలిగితే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము, ఈ ఫలాన్ని ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతాం. సో దేవుని వాక్యం, వ్యవసాయకుడు ఆ పని ఏమిటంటే విత్తడం. సో మనం కూడా విత్తితే చక్కగా విశ్వాసుల మధ్య మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యం విత్తడం ద్వారా అవిశ్వాసులు రక్షణ పొందుతారు, విశ్వాసులు క్షేమాభివృద్ధి చెందుతారు. అలాగే విశ్వాసులుగా మన వ్యక్తిగతగా మన ఫలాన్ని అనుభవించగలుగుతామని. రెండవదిగా మనం గమనించగలిగితే వ్యవసాయకుని యొక్క ఔషధులు మనం గమనించాం. ప్రాముఖ్యంగా వ్యవసాయదారుని యొక్క ఔషధులు ఏంటంటే, వ్యవసాయం చేసేవాడు మొట్టమొదటిగా వ్యవసాయాన్ని నేర్చుకోవాలి. చాలామంది అనుకుంటారు అన్నమాట, ఆ వ్యక్తి ఆ పిల్లలు చదవకపోతే ఏం చేస్తారు? నేను చదవకపోతే నేను వ్యవసాయానికి వేస్తాం అని పిల్లల్ని మనం బెదిరిస్తూ ఉంటాం. పిల్లలు గమనించగలిగితే ఆ వ్యవసాయం చేయడానికి చదువు అనేది కొంత నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమే. అందుకే నేటి ప్రపంచంలో వ్యవసాయాన్ని గురించి బిఎస్సీ అగ్రికల్చర్ అని, ఎంఎస్సీ అగ్రికల్చర్ అని, పిహెచ్డి దాంట్లో కూడా వ్యవసాయానికి సంబంధించి నేర్చుకోవాలి. సో కొంతమంది చదువు లేకుండానే పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నారు. వారు ఎట్లా చేస్తున్నారంటే అనుభవాలను బట్టి. సో అనుభవాలు లేకుండా ఎంత మాత్రం కూడా వ్యవసాయం చేయడం చాలా కష్టం అన్నమాట. సో వ్యవసాయదారునికి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే అనుభవం నేర్చుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క పొలములో మనం పని చేయాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారంగా ఉండాలి. ఆ వ్యవసాయం గురించి యెషయా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం సహాయకరంగా చదువుకుందాం. ఆ వ్యవసాయం యొక్క క్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 25వ వచనం సహాయకరంగా చదువుకుందాం. దయచేసి 28వ అధ్యాయము 24, 29 వచనాలు. 28వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుంటే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును,
ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును. దాని అంచున ఏమున్నాయంట? మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల చిలకర పదును గల యంత్రముల చేత నోర్చడు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపుడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే ఒక క్రమాన్ని, వ్యవసాయం గురించి ఎలా నాటాలో, ఎలా దాన్ని ఎట్లా సేద్యపరచాలో, ఎలా దాని నుంచి ఆ దాని నుంచి ఈల్డింగ్ వచ్చిన దాన్ని ఎలా తీసుకోవాలో వివరిస్తా ఉన్నాడు. సో మన జీవితాల్లో కూడా పిల్లరా వ్యవసాయం చేసేటప్పుడు చక్కగా ఎలా చేయాలో ఒక క్రమాన్ని తెలియజేస్తా ఉన్నాడు. సో దేవుని యొక్క వ్యవసాయంలో, దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన మనం, దేవుని యొక్క పనిలో మనం కూడా క్రమం అవసరం. సో చక్కగా నేర్చుకోవాలి. దేవుని యొక్క సంఘంలోని కొన్ని విషయాలు దేవుని పని చేయాలంటే చక్కగా నేర్చుకోవాలి. వెంటనే బాప్తీసం తీసుకొని ముందు కొనసాగకుండా చక్కగా క్రమంగా దేవుని సన్నిధిలో నమ్మిన తర్వాత పిల్లలు ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని కొనియాడాలి, ఎలా వ్యక్తులతో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎలా తర్వాత ప్రభుని తెలుసుకొని సంఘంలో కొన్ని విషయాలు నేర్చుకొని బాప్తీసం అనుభవం కలిగి చక్కగా దేవుని యొక్క సంఘములో చక్కగా మనం పనిచేసేవారం కాదు. ఒక సిస్టమ్, సంఘంలో కూడా ఒక సిస్టమ్ ఉంది. అలాగే బయటకు వెలుపలకు వెళ్ళినప్పుడు పనిచేసేటప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం పనిచేసేవారం కావాలి. వ్యవసాయదారునికి అవసరం ఏంటంటే, మొట్టమొదటి అవసరం ఏంటంటే నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, తర్ఫీదు కాకుండా, పిల్లరా దేవుని వాక్యాన్ని చదవకుండా, ధ్యానం చేయకుండా వాక్యాన్ని మనం ప్రకటిస్తే పిల్లరా ఉపయోగం ఉండదు అన్నమాట. సో మనం దేవుని వాక్యాన్ని చక్కగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలు ఏంటో మనం తెలుసుకొని, ప్రాముఖ్యంగా ఆ విషయాలను మనం అర్థం చేసుకొని మనం ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. సో ఇతరులు మనం ప్రశ్నించినప్పుడు మనం చెప్పలేకపోతే మనం వారి ఎదుట అవమానకరంగా తలదించుకోవాల్సిందే కానీ ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. సో దేవుని పని చేయాలన్న ప్రియులారా ఒక సిస్టమ్ ఉంది, నేర్చుకోవాలి అనే సిస్టమ్. సో దేవుని వ్యవసాయంలో పనిచేయాలంటే మనం నేర్చుకొని పనిచేయాలి. డిసైపుల్కి ఒక మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే లర్నర్, నేర్చుకునేవాడుగా మనం చూస్తున్నాం. రెండవదిగా పనిచేసేవారి ఆ వ్యవసాయకుని యొక్క అవసరతలు మనం గమనిస్తే పని చేయాలి. సో వ్యవసాయకుని యొక్క అవసరత రెండవది ఏంటంటే పనివారు కావాలండి. దేవుని వాక్యంలో మనం చదువుకుంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ వ్యవసాయంలోకి ఆ పనివారిని పిలిచినట్లు మనం చూస్తామండి. 6 గంటలకు వెళ్ళి కొంతమందిని అక్కడున్న యజమాని కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత 9 గంటలకు వెళ్ళి కొంతమందిని కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత 12 గంటలకు వెళ్ళి కొంతమందిని కుదుర్చుకుంటాడు. సో 3 గంటలకు వెళ్ళి కొంతమందిని కుదుర్చుకుంటాడు. సో తర్వాత 5 గంటలకు వెళ్ళి కొంతమందిని కుదుర్చుకుంటాడు. సో దినానికి ఒక దేనాన్ని అప్పగిస్తాడు అన్నమాట. సో అక్కడ మనం గమనించగలిగితే ఆ పనివారు కావాలి. వ్యవసాయంలో పని చేయడానికి పనివారు కావాలి. సో దేవుని యొక్క పనిలో కూడా, దేవుని యొక్క వ్యవసాయంలో, దేవుని యొక్క సేవా రంగంలో కూడా పనివారు కావాలండి. దేవుని పని చేయడానికి పనివారు కావాలి. పిల్లరా మనం గమనించగలిగితే దేవుని పని చేయాలంటే ఒకరితో అయ్యేది కాదన్నమాట. దేవుని పని చేయాలంటే ఒకరితో అయ్యేది కాదు. సో దేవుని పని చేయడానికి పనివారు కావాలి. పిల్లరా మనం పని చేసుకుంటూ దేవుని యొక్క సేవకులకి సహకారులుగా పనివారు కావాలి. చక్కగా దేవుని యొక్క పని కొరకై మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. సో మూడవది మనం గమనించగలిగితే వ్యవసాయకుని యొక్క అవసరతలు మనం గమనించగలిగితే వ్యవసాయకునికి వ్యవసాయదారుడు చక్కగా నేర్చుకోవాలి. రెండవది పనివారు వ్యవసాయంలో కావాలి. మూడవది మనం గమనించగలిగితే వ్యవసాయము ఎలాంటి పంటలో పనిచేయాలి, మంచి నేలలో పనిచేయాలన్నమాట. దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి అన్నమాట. సో మంచి నేలలో పడిన విత్తనాలు చక్కగా 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించాయి. పిల్లరా వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆ సాయిల్ చాలా జాగ్రత్తగా ఉందో లేదో గమనించి దాంట్లో విత్తనం విత్తేవాడుగా ఉండాలి.
సో దేవుని యొక్క వ్యవసాయంలో మనం పనిచేసేటప్పుడు, దేవుని యొక్క పొలంలో మనం పనిచేసేటప్పుడు చాలా బహు జాగ్రత్త కలిగి మనం పనిచేసే వారంగా ఉండాలి. ఈ లోకంలో మతోన్మాదులు అనేక మంది దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది వారి యొక్క గ్రామాలకు బోర్డు పెట్టుకున్నారన్నమాట. మా ఊర్లో రావడానికి వీలేదు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, వీల్లేదని వారు గ్రామాల్లో బోర్డు పెట్టుకున్నారు. కొన్ని వీధుల్లో అవకాశం లేదు, కొన్ని ఇళ్లలో అవకాశం లేదు, కొన్ని గ్రామాల్లో అవకాశం లేదు. పిల్లరా, నెల్లూరు జిల్లాలో ఒక గ్రామం ఉందన్నమాట. సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. ఆ గ్రామం పేరు ఏంటంటే సాతాను వారి పాలెం అన్నమాట. ఏ పాలెం? సాతాను వారి పాలెం. సో అక్కడికి వెళ్తే వారందరూ మూకముడిగా వచ్చారన్నమాట. పిల్లరా, మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఊర్లో నుంచి వెలుపులకి వారు నెట్టేశారన్నమాట. సో మనము నెట్టేవారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల కాలు దొరుకుకొని పక్కకు వచ్చేసి, ఇంకా అవసరత ఉన్నవారు, దేవుని వాక్యం అవసరత ఉన్నవారు, దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నవారు, పిల్లల ఆసక్తి కలిగి దేవుని వాక్యం వినాలి, జీవితాలు మార్చుకోవాలి అని ఆసక్తి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్తను ప్రకటించేవారం కావాలి. మంచి నేలన ఎన్నుకొని చక్కగా మనం పనిచేసేవారం కావాలని. సో వ్యవసాయదారుడికి మరొక అవసరం ఏంటంటే టయానికి ఆ యొక్క విత్తనాన్ని విత్తాలని. దేవుని వాక్యంలో చదువుకుందాం. మత్తయి సువార్త దయచేసి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, 20వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. సో విత్తులు వేయు కాలమున ఏంటంట? కాలం. సో వ్యవసాయదారునికి అవసరతలు మనం గమనించగలిగితే ఆ కాలం కూడా అవసరం అన్నమాట. ఏంటి? టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి లిమిటెడ్ టైం ఉంది, వీళ్ళని గమనించండి. సో మరి ఆ కాలమున దున్నడని దేవుని వాక్యం సెలవిస్తాం. సో ఇప్పుడు వర్షం పడింది, వర్షానికి అదును చూసుకొని ఆ పొదును చూసుకొని వెళ్ళి విత్తనం విత్తాలి. సో విత్తనం సరైన టైంలో విత్తకపోతే ఫలించదనమాట. సో మన జీవితంలో కూడా లిమిటెడ్ టైం, మన జీవితాల్లో కొంత టైం మాత్రమే ఉంది. మహా అయితే 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు అన్నమాట మన జీవితకాలం, మన లైఫ్ స్పాన్. సో ఈ టైంలో మాత్రమే మనం దేవుని వాక్యాన్ని విత్తగలం. లేకపోతే పిల్లరా, మనం చనిపోయిన తర్వాత మనం విత్తడానికి అవకాశం లేదు. సో మనం టైం చూసుకొని మనం చక్కగా మనకున్న సమయంలో దేవుని వాక్యాన్ని మనం విత్తేవారంగా ఉండాలి. దేవుని కొరకై మనం ప్రయాసపడేవారం కావాలి. సో వ్యవసాయదారుడికి మనకు అవసరం ఏంటంటే, వ్యవసాయదారుడు చక్కగా కనిపెట్టి ఉండాలని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో మనం సహాయకరంగా చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం తీసుకుని వారు చదవండి. 13వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనంలో, మనుష్యులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను అని మనం చూస్తా ఉన్నాం. సో వ్యవసాయదారుడు ఖచ్చితంగా విత్తిన విత్తనాలని చాలా కనిపెట్టుకొని ఉండాలి. సో మన జీవితాల్లో కూడా మనం కంటిన్యూస్గా మన జీవితంలో కనిపెట్టుకొని ఉండాలండి. విత్తిన వెంటనే మనం ఫలాన్ని పొందుకోలేము. సో విత్తిన విత్తనాల్ని కనిపెట్టుకొని మనం ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని విత్తినప్పుడు వారి పట్ల మనం ఒక దృష్టి కలిగి మనం జీవించేవారంగా ఉండాలి. అంతేకాని విత్తిన తర్వాత మనం విత్తి వెళ్ళిపోకుండా వారి పట్ల దృష్టి కలిగి మనం జీవించేవారంగా ఉండాలి. తర్వాత విత్తిన వ్యవసాయదారునికి మనకు అవసరం ఏంటంటే విశ్వాసం కూడా అవసరం అన్నమాట. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో విత్తిన ఆ విశ్వాసకి ఇక్కడ మనం గమనించగలిగితే వ్యవసాయదారునికి విశ్వాసం అవసరం. పిల్లలు 5వ అధ్యాయం 7వ వచనం సహాయకరంగా చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫల నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రియులారా గమనించండి, వర్షం ఈయన చెబితే వస్తుందా? రాదు. సో ప్రియులారా, మనము విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండాలి, విత్తేవారు కూడా. సో విశ్వాసంతో పంట కొరకు ఎదురు చూడాలి. సో విత్తిన వెంటనే ఫలితం వస్తుందంటే రాదు.
సో విత్తిన తర్వాత కొన్ని దినాలకి ఆ పంటని, ఆ ఫలితాన్ని మనం అనుభవించగలం. సో డేవిడ్ బ్రెనాల్ గారు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మొట్టమొదటిగా ప్రారంభంలో చాలా నిస్సహాయ పరిస్థితిని అనుభవించాడు అన్నమాట. సో ఎట్టకేలకు ఆయన చనిపోయే ముందుగా కొంతమంది యేసుక్రీస్తు నమ్ముకున్నారు, కానీ ఆయన పరిచర్య బయటకు కనబడాల. కానీ పిల్లరా, ఆయన చనిపోయిన తర్వాత, డేవిడ్ బ్రెనాల్ గారు చనిపోయిన తర్వాత ఆయన పని చాలా అద్భుతంగా కనపడిందండి. సో అనేక మంది మిషనరీలు ఆయన జీవిత చరిత్రను చదువుకొని అనేక మంది మిషనరీస్ బయటికి వెళ్ళి పనిచేయడానికి ఎంతో ఆయన చాలా ఇన్స్పైర్గా ఉన్నట్లు మనం గమనించగలం. సో వారి జీవితాల్లో మనం గమనించగలిగితే డేవిడ్ లివింగ్స్టన్, అలాగే పిల్లలు మనం గమనించగలిగితే కొంతమంది భక్తులు వారి జీవితాల్లో, డేవిడ్ లివింగ్స్టన్ అలాగే జిమ్మీ ఎలియట్, వారి జీవితాలు అనేక మందిని ప్రభావితం చేయగలిగాయి. కారణం ఎవరంటే డేవిడ్ బ్రెనాల్. సో కొన్నిసార్లు విశ్వాసం ద్వారా మాత్రమే మన కార్యాలు జరిగించగలం. సో యజమాని తన అవసరతలు, వ్యవసాయకుని యొక్క అవసరతలు మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసం అవసరం. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు మనం విశ్వాసంతో ప్రకటించాలి. వారు చక్కగా నమ్ముతారని, దేవుని తెలుసుకుంటారని మన విశ్వాసంతో ప్రకటించేవారు కావాలి. అప్పుడు వారు చక్కగా నమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. పిల్లలు, అక్కడే వ్యవసాయకుడికి ఏం కావాలి అంటే ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా పని జరగడం అంటే చాలా కష్టం అన్నమాట. సో దేవుని పని చేసేటప్పుడు పిల్లలు గమనించండి, ప్రతి విశ్వాసి వ్యవసాయకుడు, ప్రతి విశ్వాసి పని చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అది ఓర్పు కలిగి ప్రకటించాలి. ఓర్పు మనం కోల్పోతే దేవుని ప్రేమను ప్రకటించలేదు. సో కొంతమంది వారు వచ్చి ఎదురాడేటప్పుడు మన ఓర్పు సహనాన్ని కోల్పోతే మనల్ని వారు పరీక్షిస్తారు. సో దేవుని రాజ్యాన్ని మనం కట్టలేము. సో ఓర్పు అనేది అవసరం. పిల్లలు మనం గమనించగలిగితే వ్యవసాయదారుని యొక్క పని మనం చూస్తాం, విత్తడం, కోయడం. అలాగే వ్యవసాయదారుని యొక్క అవసరాలు మనం చూస్తాం. ఖచ్చితంగా అతడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి. వ్యవసాయం చేయడానికి పనివారు కావాలి. అంత మాత్రమే కాదు, కానీ మంచి నేలను ఎన్నుకోవాలి. ప్రియులరా, టయాన్ని అదును చూసి సమయానికి విత్తాలి. అలాగే కనిపెట్టుకొని ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, అలాగే ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రియులారా మనం గమనించగలిగితే వ్యవసాయదారుడు ఎలా పని చేయాలి అక్కడే మనం చదువుకుంటే, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట తెలియజేస్తాడు. 2వ అధ్యాయం 6వ వచనంలో, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఇక్కడ వ్యవసాయకుడు ఎలా పని చేయాలో తెలియజేస్తా ఉన్నాడు. ఎలా పని చేయాలంట? పాటుపడిన వ్యవసాయకుడు అని మనం చూస్తా ఉన్నాం. సో ఒక వ్యవసాయకులుగా, దేవుని యొక్క పనివారంగా ప్రియులారా మనము కష్టపడి పని చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి. ఎలా పని చేయాలంట? మనం మంచిది, మన ఉద్యోగాల్లో కష్టపడి పని చేస్తూ ఉన్నాం, వ్యాపార రంగంలో కష్టపడి పని చేస్తూ ఉన్నాం, అలాగే వ్యవసాయ రంగంలో కష్టపడి పని చేస్తూ ఉన్నాం. కానీ నిత్యత్వంలో నిత్యం ఉండే ఆ మహిమ, ఆ కిరీటం కొరకై దేవుని సేవారంగంలో కష్టపడి పనిచేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉందండి. దేవుని పని కొరకై మనం కష్టపడుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. పౌలు ఎలా చేశాడు, అతని యొక్క పరిచర్య మనం గమనించగలిగితే పౌలు పరిచర్య చూద్దాం. 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రియులారా, పౌలు ఎలా ప్రయాసపడ్డాడంట? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు అని తెలియజేస్తా ఉన్నాడు. నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే నేను తెలియజేస్తాను. ఏ పనిలో? దేవుని యొక్క పనిలో అండి. దేవుని పనిలో అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు పౌలు. వాస్తవానికి పౌలుకు భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? ఎందుకు అంత అవసరత, ప్రయాసపడవలసిన అవసరత అంటే అక్కడ నిత్యత్వంలో పొందుకుపోయే బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లలు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డట్లు మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 29వ వచనములో ఆ మాట చదువుకుందాం. అక్కడ ప్రభు శక్తిని బట్టి ప్రయాసపడినట్టుగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట చదువుకుందాం దయచేసి.
అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయన క్రియాశక్తిని బట్టి ఏంటంట, ఆయన క్రియాశక్తిని బట్టి అపోస్తలుడైన పౌలు ప్రయాసపడ్డాడు. పిల్లరా గమనించండి, ఆయన ఇస్తున్న శక్తిని బట్టి మనం ప్రయాసపడాలి. సో పౌలు వాస్తవానికి ఆయన ప్రయాసపడటానికి వెనక ఏమి లేదు, కానీ పిల్లరా దేవుని ఆ ముందున్న కిరీటం కొరకు ఎంతో ప్రయాసపడినట్లు మనం చూస్తా ఉన్నాం. పిల్లరా సాధారణమైన విశ్వాసులు కూడా దేవుని పనిలో ప్రయాసపడినట్లు మనం గమనించగలం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ ప్రయాసపడినట్లుగా మనం గమనించగలమండి. 16వ అధ్యాయము 6వ వచనములో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఎవరంట? మరియా బహుగా ప్రయాసపడినట్లు మనం చూస్తున్నామండి. దేవుని పని కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, అవిశ్వాసుల రక్షణ కొరకై ప్రియులారా ఎవరు? ఒక స్త్రీ ప్రయాసపడినట్లు మనం చూస్తా ఉన్నాం. సో మనం వ్యవసాయకులం అయితే దేవుని పనిలో మన వ్యవసాయకులం ఎలా ప్రయాసపడాలి? బహుగా ప్రయాసపడే వారంగా ఉండాలి. ఇక్కడ మరియ ప్రయాసపడింది, పౌలు ప్రయాసపడ్డాడు, మరియ ప్రయాసపడింది. ఆ తర్వాత 5 వచనాల్లో కూడా మనం గమనించగలిగితే 12వ వచనంలో కూడా ప్రయాసపడినట్లు మనం చూస్తా ఉన్నామండి. అక్కడ ప్రభువునందు ప్రయాసపడు త్రూఫైనాకును త్రోఫుసాకును వందనములు అని తెలియజేస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఆమె ప్రభువునందు బహుగా పెర్సిస్ కూడా బహుగా ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం. సో భక్తుల జీవితాల్లో వారు ఎంతో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పని ఎలా చేయాలంటే ప్రయాసపడి చేయాలి. అక్కడ వ్యవసాయకుడు ఎలా ఉన్నాడు మనం గమనించగలిగితే పాటుపడిన వ్యవసాయకుడే. మనం పాటుపడకుండా ఫలితాన్ని అనుభవించలేము. అపోస్తలుడైన పౌలు ఎంతో ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం. అలాగే మరియ ప్రయాసపడింది, అలాగే భక్తుల జీవితాల్లో ఎంతో వారు ప్రయాసపడ్డారు. అంత మాత్రమే కాదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడిన వారు ఉన్నారు. అక్కడ పెద్దలు ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం సహాయకరంగా చదువుకుందాం. అక్కడ అపవాదికి చోటు ఇవ్వబడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను అని మనం చూస్తా ఉన్నాం. పిల్లలు గమనించగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం సహాయకరంగా చదువుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. పిల్లలు గమనించగలిగితే ఇక్కడ బాగుగా పాలన చేయు పెద్దలు. సో దేవుని సంఘములో పెద్దలు ప్రయాసపడినట్లు మనం చూస్తూ ఉన్నామండి. వారు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. సో పాలన చేయాలి, అలాగే ఉపదేశాన్ని చేయాలని వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవాలని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పెద్దలు కూడా ప్రయాసపడినట్లు మనం చూస్తా ఉన్నాం. పిల్లరా వ్యవసాయకుడిగా మనం ఎలా పనిచేయాలంటే పాటుపడిన వ్యవసాయకుడు అని మనం చూస్తున్నాం. కష్టపడి పనిచేసిన వారి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో వారు చక్కగా పనిచేసేవారు, అలాగే కొంతమంది కష్టపడకుండా పనిచేసేవారు కూడా ఉన్నారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 28వ వచనంలో దొంగలివాడు ఇక మీదట దొంగలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను అని మనం చూస్తా ఉన్నాం. సో పని చేసేటప్పుడు కష్టపడి పని చేయాలి, అంతేకాని ఇతరులు ఆత్మలను దొంగిలించి మన సంఘంలో చేర్చుకోవడం కాదు, కానీ మన కష్టపడి మరొక కొత్త ఆత్మలను మనం సంపాదించే వారంగా ఉండాలి. ప్రియులారా ఎంత మాత్రం కూడా దొంగలిక అని మనం చూస్తున్నాం. దొంగతనం చేయకుండా కష్టపడండి అని తెలియజేస్తా ఉన్నాడు. సో కష్టపడి పని చేయాలి. అక్కడ మనం గమనించగలిగితే విశ్వాసి ఎలా పని చేయకూడదు, సోమరిగా పని చేయకూడదు అన్నమాట. అదే సామెతల గ్రంథం మనం చదువుకుంటే 20వ అధ్యాయము 4వ వచనం సహాయకరంగా చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చదువుకుందాం.
విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారింపనప్పుడు వానికేమియు లేకపోవును అని మనం చూస్తున్నాము. ఇక్కడ విత్తకుండా పంట కావాలి అని కోరేవాడు అనమాట సోమరి. సో ప్రియులారా, మనం గమనించగలిగితే విత్తకుండా పంట కావాలని కోరేవాడు సోమరి. సో ప్రియులారా, మన జీవితంలో ఒక వ్యవసాయకులుగా మనం కష్టపడి పనిచేయాలి, అంతేగాని సోమరిగా ఉంటే ఉపయోగం లేదన్నమాట. సో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ విత్తకుండా పంట కోయాలని కోరుకునేవాడు సోమరి. అలాగే చెడ్డదాసుడు కూడా మనం చూసాం. దేవుని వాక్యంలో చెడ్డదాసుడు ఉన్నారనమాట. ఏమని నిందమవుతూ ఉన్నాడు దేవుని మీద? అక్కడ నువ్వు ఇత్తని చోట కోయివాడు అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. సోమరేమో విత్తకుండా కోయాలని చూస్తున్నాడు, అలాగే చెడ్డదాసుడేమో దేవుని మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. సో ప్రియులారా, మనము దేవుని పొలంలో మనం చేస్తూ ఉండగా సోమరి వలే కాదు. సో సోమరి అంతిమ జీవితం మనం ఆలోచన చేయగలిగితే 24వ అధ్యాయము 30-31వ వచనంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30-31వ వచనంలో, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ఏమున్నాయంట, ముండ్ల తుప్పులు బలిసి ఉండెను అని మనం చూస్తాము. దూలగొండ్లు దానికి కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను అని మనం చూస్తున్నాం. సో సోమరివాని పొలం ఎలా ఉందో మనం చూస్తున్నాం, ముండ్ల తుప్పల్లో పడి ఉన్నట్లు మనం చూస్తాం. సో మనం దేవుని పని చేయకపోతే ముండ్ల తుప్పులే మిగిలిపోతాయి అన్నమాట. దేవుని పని చేయకుండా మనం ఫలితం ఆశించాలంటే ఎంత మాత్రం కూడా రాదండి. ప్రియులారా, ఒక విశ్వాసిగా మనము దేవుని సేవా రంగములో ప్రతి విశ్వాసి వ్యవసాయకుడు. సో ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి, అంతేకాని సోమరుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని సేవారంగం అనేది సేవకులకే, సంఘ పెద్దలకే అది వారికి మాత్రమే అంకితం చేయబడిందని అనుకోకూడదు అన్నమాట. ప్రతి విశ్వాసి దేవుని పనిలో పనిచేయవలసిన అవసరత, బాధ్యత ఎంతో ఉంది. చివరిగా మరొక పాయింట్ మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. వ్యవసాయకుని యొక్క ఫలం ఏమిటి? అక్కడే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఏంటంట? పాటుపడిన వ్యవసాయకుడు. సో వ్యవసాయం చేసిన ప్రతి విశ్వాసి, సేవా రంగంలో పనిచేసిన వ్యక్తి మొదట ఫలం అనుభవించేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు అనుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు ఒకవేళ తిమోతి కూడా ఇలా అనుకోవచ్చు, నేను దేవుని సేవ చేస్తే నాకు లాభం ఏంటి, నాకు ఫలితం ఏంటి అని తిమోతి అనుకోవచ్చు. పిల్లరా, అలాగే పౌలు అనుకోవచ్చు. కానీ పౌలు అంటా ఉన్నాడు, తిమోతితో చెప్తా ఉన్నాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలాల్లో, అక్కడ మనం గమనించగలిగితే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. సో మనం పాటుపడిన తర్వాత ప్రియులారా, నశించిపోతున్న ఆత్మను రక్షించబడ్డ ద్వారా, అలాగే విశ్వసించిన విశ్వాసులు క్షేమాభివృద్ధి చెందడం ద్వారా సంతోషం. అందుకే పౌలు అంటున్నాడు, మీరైనా అతిశయ కిరీటం అంటున్నాడు అన్నమాట. ఏంటంట? పౌలు వారిని బట్టి సంతోషిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని పని చేసినప్పుడు, దేవుని యొక్క వ్యవసాయంలో మనం పని చేసినప్పుడు దానికి కలిగే సంతృప్తి వేరన్నమాట. పిల్లరా, దేవుని పని చేసినప్పుడు ఒక ఆత్మ రక్షింపబడడం ద్వారా దానికి కలిగే సంతోషం. కొన్నిసార్లు ఈ భూలోకములో మన అక్షరార్థంగా కొన్నిసార్లు ఫలితాలు అనుభవించలేకపోయినా, ప్రియులరా, పరలోకములో మనకు కిరీటం ఉంది. దేవుని దగ్గర ఆయన మనకు బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. నిత్యత్వములో నిత్యమైన బహుమానాలు, నిత్యమైన సంతోషం, ఆనందం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సో వారు కూడా అలా అనుకుంటే, ఒక విధంగా మనం ఆలోచన చేయగలిగితే, పట్టణాల్లో మనం నివసిస్తూ ఉన్నాం, సో పల్లెటూరులో నివసిస్తూ ఉన్నారు. వారు కూడా అలా అనుకుంటే, నాకు వ్యవసాయం చేస్తే ఉపయోగం ఏంటి, పంట పండిస్తే, వరి పండిస్తే నాకు ఉపయోగం ఏంటంటే అని ఆలోచన చేయగలిగితే, నా వరకు నేను పండించుకుంటా, 10 బస్తాలు పండించుకుంటా అంటే పట్టణాల్లో ఉన్న వారికి అన్నం దొరకడం చాలా కష్టం. సో వ్యవసాయకులు వారు చక్కగా పంట పండిస్తూ ఉన్నారు, వారు నిస్వార్థంగా పంట పండిస్తూ ఉన్నారు. అనేక మంది తినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఎక్కడ కూడా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, నాకెందుకు లేని అనుకోవద్దన్నట్టుగా పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లు మనం గమనించగలమాట. సో తిమోతి కూడా చక్కగా పనిచేసిన వాడు. ప్రియులరా, మన జీవితంలో మనం కూడా నాకెందుకులే, నాకేం అవసరములే, నేను సువార్త చెప్తే నాకు ఉపయోగం ఏంటిలే,
సువార్త ప్రకటిస్తే అవమానాలే, నిందల్లే, వ్యతిరేకతలే ఇవి అనుభవిస్తాములే, నాకెందుకులే అని అనుకుంటే ప్రియులారా మనము సంతోషాన్ని అనుభవించలేము. అలాగే నిత్యత్వంలో దేవుడు అనుగ్రహించే బహుమానాలు అందించలేము. అనేక మంది ఆశీర్వాదకర్తలుగా మారడానికి మనం మార్గాలుగా ఉండాలి, కానీ మనం మార్గ నిర్దేశకులుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ పరిస్థితులు చూసినప్పుడు డిస్కరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో పౌలు తిమోతికి తెలియజేస్తూ ఆ డిస్కరేజ్ కావద్దన్నట్టుగా తెలియజేస్తా ఉన్నాడు. సో పిల్లరా, దేవుడు ఎంత ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఎంత ఆయన ప్రేమ కలిగిన వాడో మనం ఆలోచన చేయగలమండి. ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే 20వ అధ్యాయం 6వ వచనం మాట చదువుకుందాం. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అని తెలియజేస్తా ఉన్నాడు. ఒక ద్రాక్ష తోట వేసాడు ఒక వ్యక్తి, యుద్ధం రెడీగా ఉందన్నమాట, యుద్ధం నుంచి కాదు. ఆ వ్యక్తి యుద్ధంలో చనిపోతే ద్రాక్ష పండు తినేవారు ఎవరు? సో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, వారికి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు అనమాట. ఏమని? ఆ వ్యక్తిని ఆ ఫలాలు అనుభవించడానికి ఇంటికి పంపించు అని తెలియజేస్తా ఉన్నాడు. సో ప్రియులారా, మనం గమనించగలిగితే అక్కడ దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు. మనకి ఆయన న్యాయం తీర్చడా, ఆయన మనకు సహాయం అనుగ్రహించడా, మనం పడే కష్టానికి ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించడా అంటే ఆయన ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడు. మన జీవితాల్లో ఆయన ఫలాన్ని మనకు అనుగ్రహించేవాడు. సో ఇక్కడ మనం గమనించగలిగితే వారు చక్కగా ఆ తిమోతి పనిచేసిన జీవితం మనం గమనించగలం. చాలా యవనస్తుడు, చాలా చక్కగా పనిచేశాడు. అయితే ప్రియులారా, అక్కడ ఎటువంటి ఫలం పొందుకున్నాడు? ఫలం ఏంటంటే అక్కడే మనం చదువుకుంటే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. సో తిమోతి జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఎఫెసీ సంఘములో చక్కగా పనిచేసిన వాడు, అనేక ఆత్మలను రక్షించడానికి కారకుడయ్యాడు. అలాగే సంఘములో ఉన్న విశ్వాసులని చక్కగా క్షేమాభివృద్ధి కలిగించిన వాడు. అలాగే తన జీవితాన్ని ప్రభు కొరకే సమర్పించి హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం. ఇలా ఇక్కడ మనం గమనించగలిగితే వ్యవసాయదారుని యొక్క ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం. సో దేవుడు కూడా మన ఫలాన్ని ఆయన చూడబోతూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవుని వ్యవసాయకులు అని చెప్పి ప్రతి విశ్వాస వ్యవసాయకుని యొక్క పని చూసాం, వ్యవసాయకుని యొక్క అవసరాలు మనం చూసాం, అలాగే వ్యవసాయకుడు ఎలా పని చేయాలో మనం చూసాం, అలాగే వ్యవసాయకుని యొక్క ఫలం మనం చూసాం. పిల్లరా, మన జీవితంలో ఫలం లేకపోతే దేవుడు మనల్ని వ్యవసాయకులు అంటున్నారు. ప్రతి విశ్వాస వ్యవసాయకుడు దేవుడు ఆయన రాబోతూ ఉన్నాడు, రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మన ఫలాన్ని చూడబోతూ ఉన్నాడు. మన ఫలాలు లేకుండా మూడుబారిన జీవితాలతో మనం మిగిలిపోతే మనకు ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలో ఆయన వెళ్తూ ఉండగా ఒక చెట్టుని, అంజూరపు చెట్టుని చూశాడు అన్నమాట. అది చూడడానికి ఏమో చాలా పచ్చగా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమి లేవు, ఫలాలు లేవు అన్నమాట. సో చూడడానికి ఏమో చాలా అట్రాక్షన్గా ఉంది, కానీ నో ఫ్రూట్ అన్నమాట. సో కొన్నిసార్లు విశ్వాసులుగా మన జీవితాల్లో చూడడానికి ఎంతో పరిచయం చేసినట్లు కనపడతాం, ఎంతో ఆడంబరంగా ఉంటాం, కానీ ఫలాలు లేకపోతే ఉపయోగం లేదన్న. కొన్నిసార్లు కొంతమంది తెర వెనకాలండి, కొన్నిసార్లు వారిని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ వారు ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటించేవారు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి వారికి దేవుడు మంచి ఫలితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. పిల్లల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పనికిరాని తీగల్ని ఆయన కట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాడు. సో పిల్లరా, మనం చక్కగా పనిచేసేవారంగా ఉండాలి. దేవుని వ్యవసాయంలో మనం పనిచేసేవారంగా ఉండాలి, కానీ అంత మాత్రం కూడా పనికిరాని తీగలుగా మనం మిగిలిపోయే వారంగా ఉండకూడదు పిల్లలు. అందుకే ఇర్మియా గ్రంథంలో 14వ వచనంలో మనం సేద్యం సరిగ్గా లేకపోతే అక్కడ సిగ్గుపడాలి. సో మన సేద్యం, మన వ్యవసాయకులు, మన సేద్యం చక్కగా లేకపోతే ఆ తండ్రి అయిన దేవుని ఎదుట, కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట రాకల్లో మనం సిగ్గుపడవలసిన వారుగా ఉన్నాం. సో పిల్లరా, మనం చేసిన పనికి ఆయన ఏమంటాడండి? బల నమ్మకమైన మంచి దాసుడు. సో కొన్నిసార్లు ఇక్కడ మనకు అవమానాలు కలగవచ్చు, దేవుని పని చేసేటప్పుడు కొన్నిసార్లు నిందలు కలగవచ్చు, కొన్నిసార్లు హేళన కలగవచ్చు, కొన్నిసార్లు హింసలు పడవచ్చు, కొన్నిసార్లు ప్రియులరా దెబ్బలకు గురి అవ్వచ్చు. కానీ ప్రియులరా, దేవుని ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడా అని మన భుజాన్ని తడితే ఎంత సంతోషం, ఎంత ఆనందం ప్రియులరా. ఆ విధంగా దేవుడు ఆ పరలోకములో ఆ మహిమలో ఇచ్చే ఆనందం కొరకై మనం ఈ లోకంలో నాకు దేవుని పని చేస్తే ఏముంది అని ఆలోచించేయక ఆ పరలోకంలో దేవుడిచ్చే గొప్ప
ఆనందం కొరకు, సంతోషం కొరకు మనం చక్కగా నిమగ్నమై దేవుని పని చేయడానికి, ఆ విధంగా దేవుని కొరకై మనం మంచి వ్యవసాయకులుగా పాటుపడడానికి, మనం ఆ విధంగా ఆ వ్యవసాయంలో మంచి ఫలాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగలరు.